ఓం శ్రీ కృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణ్యదయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ భగవద్గీత మోక్ష సన్యాస యోగము. అయితే ఫలాపేక్ష కలిగినటువంటి వాని చేత చేసేటువంటి కర్మయందు ఆపేక్ష, ఆ ఫలితాన్ని కోరి చేసేటువంటి వాని చేత కానీ, ఇంకా అహంకారముతో కూడినటువంటి వాని చేత కానీ, అధికమైనటువంటి ప్రయాసకరమైన కష్టముతో కూడినటువంటి కర్మం ఏదైతే చేయబడుతూ ఉన్నదో అదే రాజసిక కర్మ అని చెప్పబడుతూ, ఫలాపేక్షతోనూ అహంకారంతోనూ కూడి చేయబడేటువంటి కర్మ రాజస కర్మ అని కదా చెప్పబడుతుంది. అయితే రాజస కర్మను అవలంబించేటువంటి వాడు అత్యంత ప్రయాసతో కూడినటువంటి కార్యాలను, కష్టముతో, క్లేశముతో, బాధతో కూడినటువంటి కార్యాలను చేస్తూ ఉంటాడు అనే తెలుస్తూ ఉన్నది. కానీ అటువంటి కర్మల వలన అతనికి కేవలం ప్రయాసే మిగులుతుంది, కానీ బంధము అనేటువంటిది మరి నశించిపోతుందా అంటే పోదు. ఎలాగంటే అవన్నీ కూడా అహంకారము, మరి ఫలాపేక్ష అనే దోషాలతో కూడి ఉన్నది కదా. అహంకారమే కదా బంధము, కర్తృత్వమే కదా బంధము, ఫలాకాంక్ష చేసినటువంటి కర్మ ఫలితాన్ని కోరడమే కదా బంధము. కాబట్టి విఘ్నుడైనటువంటి వాడు రాజస కర్మల జోలికి వెళ్ళకుండా సాత్వికమైనటువంటి కర్మలనే నిష్కామ బుద్ధితో ఆచరించి తరించాలి అని చెబుతూ, తామస కర్మ గురించి తెలియజేస్తూ, తాను చేసేటువంటి కర్మకు ముందు ముందు రాబోయేటువంటిది కలగబోయే దుఃఖాలు మొదలైనటువంటి వాటిని గురించి, అవి నశించిపోయినప్పుడు, వాడు అనుసరించిన భూమో ధనమో వాడి యొక్క ఆరోగ్యమో పోయినప్పుడు, అప్పుడు అవన్నీ నశించిపోయినప్పుడు ఇక వానికి దుఃఖమే కదా కలుగుతుంది. అంటే తన యొక్క కానీ ఇతరుల యొక్క కానీ శరీరాదులకు కలిగేటువంటి బాధను, తన సమర్థతను కూడా ఆలోచించకుండా అవివేకంతో ప్రారంభం చేసేటువంటి కర్మ కూడా తామస కర్మ అనే చెప్పబడుతూ ఉంటుంది. అయితే తామస కర్మను అవలంబించేవాడు ముందు కానీ వెనుక కానీ ఏమాత్రమూ ఆలోచన చేయకుండానే కర్మలు ప్రారంభిస్తాడు. ఆ కర్మ వలన కలగబోయేటువంటి దుఃఖాలను గురించి ఏమాత్రము ఆలోచన చేయడు. ఇతరులకు దాని వలన కలిగేటువంటి బాధను గురించి కూడా ఆలోచించడు. తన యొక్క అసలు ఆ పని తన వల్ల అవుతుందా కాదా అని తన సమర్థతను కూడా సరిచూసుకోడు. అవివేకంతో కూడుకొని గ్రుడ్డిగా ఎలా అంటే కర్మలు చేయడం మొదలు పెడతాడు. ఆ విధంగా అంటే అదొక అంధ పరంపర. అట్లా మొదలుపెట్టినప్పుడు అటువంటి వాడు చేసేటువంటి కర్మ ఎలా ఉంటుంది అంటే మహాప్రమాదానికి లోబడి ఉంటుంది కదా. కాబట్టి అటువంటిది సర్వత్రా కూడా అది వదిలివేయవలసిందే. అంటే అవివేకంతో కూడుకొని దాని యొక్క పూర్వాపరాలు కూడా యోచన చేయకుండా చేసేటువంటి కర్మ ద్వారా ఏమవుతుంది అంటే మహాప్రమాదాలే ఉత్పన్నమవుతాయి. అంటే గ్రుడ్డిగా అనుకరించడం, గ్రుడ్డిగా చేసేయడం, ఒక అంచనా లేకపోవడం, అవతల వారు చేసినటువంటి పని నేనెందుకు చేయలేను అని తన శక్తి సామర్థ్యాలను కూడా విచారించుకోడు. అది మరి రాబోయే కాలంలో, గతంలో ఏం మిగిలింది, రాబోయే కాలంలో దుఃఖమే మిగులుతుందేమో అని కూడా ఆలోచన చేయడు. అలా చేయకుండా గ్రుడ్డిగా చేసేటువంటి పని వల్ల పడేటువంటి సమస్య ఎలా ఉంటుంది అంటే, పూర్వకాలంలో ఒకానొక పట్టణం ఉంది. దానిలో ఆ పట్టణానికి ఒక మహారాజు ఉన్నాడు. అతనికి సమస్త ఐశ్వర్యాలు ఉన్నవి. గొప్ప గొప్ప రాజభవనాలు అతనికి ఎన్నో ఉన్నవి. లెక్కలేనంత పరివారం కూడా ఉన్నారు. ప్రజలందరూ కూడా రాజాజ్ఞను ఏమాత్రం కూడా మేరకుండా కట్టుబడి అతనిపై గొప్పదైన విశ్వాసం కలిగి మెలుగుచూ ఉన్నారు.
అయితే ఆ రాజభవనంలో ఉన్నటువంటి అంతఃపురమునందు ఆ పట్టపురాణి తన యొక్క పరిచారకులతో సేవికలతో కాపురం ఉంటుంది కదా. ఆ రాణి నివాస మందిరానికి ప్రతి దినము కూడా ఒక చాకలి వస్తుంది. ఆ చాకలి ఆవిడేం చేస్తుంది, రాణిగారి యొక్క చీరలను ఇతర వస్త్రాలను ఉతికి శుభ్రంగా చేసి శుద్ధపరిచి తెస్తూ ఉంటుంది. ఆమె తన ఆ కార్యమందు ఎంతో నిపుణత్వంతో శ్రద్ధను కనపరుస్తూ క్రమక్రమంగా రాణిగారికి మంచి విశ్వాసపాత్రురాలైంది. ఇంకా ప్రతిదినము కూడా వస్త్రాలను ఉతికి తెచ్చి ఇచ్చేటప్పుడు రాణితో కొద్దిసేపైనా సరే ఈ లోక వ్యవహారాలు ఇష్టాగోష్ఠి చెప్తూ ఉండేది, మాట్లాడుతూ ఉండేది. ఈ ప్రకారంగా రాణికి ఆ చాకలావిడికి మంచి దోస్తి. ఆవిడ ఒకరోజు రాకపోయినా రాణి ఎదురు చూస్తూ ఉంటుంది. ఎందుకు, సమాచారం అంతా మోసుకొస్తుంది కదా. అలాగా ఆ స్నేహం రోజు రోజుకి పెరగసాగింది వారిద్దరి మధ్య. వారి యొక్క మైత్రి అంటే స్నేహం రోజు రోజుకి కూడా దృఢపడిపోతుంది. ఎలా ఉన్నారు అంటే ఇక తను రాణి అనే సంగతి ఆవిడ మర్చిపోయింది, తను చాకలిని అనే సంగతి ఆవిడ మర్చిపోయి రాను రాను కూడా ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంత పరిస్థితికి దృఢంగా స్నేహం వచ్చేసింది. ఇలా ఉండగా ఆ చాకలి రాణి యొక్క వస్త్రాలను శుద్ధపరిచి తీసుకొని వచ్చి రాణి ముందు పెట్టిన తర్వాత గొల్లున ఏడవటం ప్రారంభించింది. అసలు ఆమె నేత్రాల నుండి ఆ విధంగా అంటే ధారధారగా నీరు కళ్ళ నుండి ప్రవహింపసాగింది. కారణమేమిటో తెలియదు. బట్టలు ఇచ్చింది, ఆమె ముందు రాణిగారి ముందు కూర్చొని ఏడవడం ప్రారంభించింది. ఆ దృశ్యాన్ని చూసి రాణి యొక్క హృదయం పరమ ఆవేదంతో నిండిపోయింది. ఆ చాకలికి ఏమిటియో బ్రహ్మాండమైన ఆపద వచ్చి నెత్తిన పడిందేమో అనుకున్నది. ఎందుకు ఏడుస్తుంది అని ఆమె సన్నిహిత బంధువులు ఎవరో మరణించి ఉండొచ్చేమో, లేక వారికి ఏదైనా సరే ధన నష్టం ఏమన్నా సంభవించి ఉండవచ్చేమో, లేకపోతే ఆమె దగ్గరి వారికి ఏదైనా గొప్పదైనటువంటి అనారోగ్యమో ఏదో సంభవించి ఉండవచ్చు. అలా కాకపోతే ఈ చాకలి ఇంత పెద్దగా ఎందుకు ఏడుస్తుంది, ఇంత పెద్దగా ఆర్తనాదాలు చేస్తూ ఎందుకు చేస్తుంది అని ఈ మహా దుఃఖానికి మనం ఇప్పుడు కారణం తెలుసుకోవడం అనేటువంటిది సరి అయిన పద్ధతి కాదు. అది లోకనీతికి కూడా విరుద్ధమే. కాబట్టి మనం కూడా మన ఆప్తురాలు కదా, ఎంతో మైత్రి స్నేహితురాలు కదా, ఆమె దుఃఖంలో పాలు పంచుకోవడం ఉత్తమం, ఇదే లోకాచార పద్ధతి అని నిశ్చయించుకున్నటువంటి రాణి కూడా చాకలితో పాటు పెద్దగా ఏడవసాగింది. ఇక రాణి యొక్క ఏడుపు విని రాజభవనంలో ప్రక్క వేరే గదిలో ఉన్నటువంటి రాజు ఏదో ప్రబల కారణం లేనిదే రాణి ఎందుకు ఏడుస్తుంది, కారణం తెలుసుకోవడం ఈ సమయంలో మర్యాదగా ఉండదు. ఈమె ఏడ్చేటప్పుడు మనం ఊరకున్నామనుకో అది సరిగా ఉండదు, భావ్యమో కాదు అని తలంచి కారణం తెలియకుండానే పెద్ద పెట్టున రోదనం చేయసాగాడు రాజు కూడా. రాజు ఏడవడాన్ని చూసి మంత్రులు సామంతులు కూడా ఏడవసాగారు. వారిని చూసి సేవకులు పరిచారకులు కూడా మర్యాద కోసమై ఏడవసాగారు. ఈ ప్రకారంగా రాజభవనం అంతా కూడా రోదనలతో ఆక్రందనలతో ఏడుపులతో పెడబొబ్బలతో నిండిపోయింది. అలా నిండిపోగా ఇక ఆ ఆక్రందన యొక్క ధ్వని 4 దిక్కులకి కూడా వ్యాపించింది. మొత్తం దాదాపుగా రాజు మాత్రమే కాకుండా అక్కడ ఉన్నటువంటి రాజభవనానికి చుట్టూ ఉన్న ప్రజలు కూడా ఏదో జరగకూడదు జరిగిందనుకున్నారు. రాజే ఏడుస్తుంటే మనం ఎందుకు కోరుకుండడం మర్యాద కాదు, యథారాజా తదా ప్రజ అనే పెద్దలు సెలవిచ్చారు కదా. కాబట్టి మనం కూడా వారి కష్ట సుఖాల్లో పాలు పంచుకోవడం సముచితమైన విషయం కదా అని నిశ్చయించుకున్నారు. రాజప్రాసాదం అంటే రాజభవనానికి సమీపంలో ఉన్న ప్రజలు కూడా ఏడవసాగారు. వారిని చూసి తక్కిన ఇళ్ళవారు కూడా గొల్లున ఏడుపు మొదలుపెట్టారు. ఇక ఈ ప్రకారంగా పట్టణం అంతా ఊరంతా ఏడుపులతో నిండిపోయింది. కారణం అడుగుదామా అంటే మర్యాదకు లోటు అని అందరూ అలాగే భావించసాగారు. ఇటువంటి విపత్కరమైన పరిస్థితిలో ఆ ఊరికి ఒక సాధువు వచ్చారు.
ఊరిలో అడుగుపెట్టగానే అతనికి ఆ చివరి ఇంటిలో రోదన వినిపించింది. కారణం తెలుసుకోదలంచి సాధువులోనికెళ్ళి, అయ్యలారా, అమ్మలారా, ఎందుకమ్మా ఏడుస్తున్నారు అని అడిగాడు. మహాత్మా, మాకు కారణం తెలియదు, మాకు పక్కింటోళ్ళే ఏడుస్తున్నారు, ఇక మర్యాద కోసం మేము కూడా ఏడుస్తున్నాం అని బదులు చెప్పారు. ఏదైనా కానీ ఇక దీనికి కారణం తెలుసుకొని తీరాల్సిందే అని సాధువు కృతనిశ్చయుడై ప్రక్క వింటి వారిని అడగా వారు తమ ప్రక్క వింటి గురించి అడగమన్నారు. ఈ ప్రకారంగా అడుగుతూ పోయిన చిట్ట చివరకు సాధువు రాజభవనానికి వచ్చాడు. అక్కడికి వచ్చి సేవకునితో, మీరెందుకయ్యా ఏడుస్తున్నారు అని ప్రశ్నించగా, ఏమోనయ్యా, మాకు తెలియదు, మంత్రి గారు ఏడుస్తున్నారు కాబట్టి అని చెప్పాడు. సాధువు ఏం చేశాడు, మంత్రి గారి వద్దకు వెళ్ళాడు. మహాత్మా, మీరెందుకు ఏడుస్తూ ఉన్నారు అని ప్రశ్నించాడు. ఏమో నాకు తెలీదు, రాజుగారు ఏడుస్తూ ఉన్నారు కాబట్టి అని జవాబు చెప్పాడు. సాధువు రాజుగారిని సమీపించారు. దేవరా, మీరు ఎందుకు ఏడుస్తున్నారు అని అడగగా, రాణి ఏడుస్తున్నది కాబట్టి అని సమాధానం ఇచ్చాడు. కానీ సాధువు అంతటితో ఊరుకోలేదు కదా, అసలు ఈ పరహాసనం యొక్క అంతు చూడాలి అని అతడు నిశ్చయించుకున్నాడు. కాబట్టి వెంటనే రాణి వద్దకు వెళ్ళాడు. అమ్మా, మీరు ఎందుకు ఏడుస్తున్నారు అని ప్రశ్నించాడు. ఆమె ఏమన్నదంటే, మా చాకలిది ఏడ్చింది కాబట్టి అని జవాబిచ్చింది. సాధువు చాకల దగ్గరికి వెళ్ళాడు. ఎందుకు తల్లి నువ్వు ఏడుస్తున్నావు అని ప్రశ్నించాడు. ఏమీ లేదు, మా గాడిద పిల్ల చచ్చిపోయింది అని చటుక్కుని సమాధానం ఇచ్చేసింది. అంటే ఇది కథ. సాధువు పక్కున నవ్వేశాడు. రామ రామ, చాకలి దాని గాడిద పిల్ల చచ్చినందువలన ఊరంతా ఏడ్చుటయా, ఎంత విపరీతము, ఎటువంటి అంధపరంపర, ఎంతటి అవివేకము! ఈ పట్టణంపై అజ్ఞానము అనేది నగ్న నృత్యం చేస్తూ ఉన్నది కదా అని లోపల ఆశ్చర్యపడుతూ సాధువు తన దారిన తాను వెళ్ళిపోయాడు. అంటే ఇక్కడ కథలోని రాజులాగానే, ఆ రాజును అనుసరించే పట్టణవాసులాగానే ఈ ప్రపంచంలో ఎక్కువ మంది జనులు ఒక అంధ పరంపరను అనుసరిస్తూ ఉన్నారు. అవతలవాడు ఏది చేస్తే అదే ట్రెండ్ అయిపోతుంది. అవతలవాడు ఏది చేస్తే దాని ప్రకారమే అనుసరించాలి అనుకుంటాడు. ఈ విధంగా అంటే ఇప్పుడు అంటే యూట్యూబ్ అనేటువంటిది ఒక ప్రసార మాధ్యమం అయింది కదా. ఈ యూట్యూబ్ ద్వారా అవసరమైన దానికంటే కూడా ఒక 90% అనవసరమైనటువంటి విషయాలే, ముగ్గులని, కూరలని, ఇవన్నీ కూడా కొంతవరకు ఉపయోగమేమో కానీ దానిలో 90% అది వృధా అయినటువంటి పని, ప్రక్కదారులకు మళ్ళిస్తుంది. ఫేస్బుక్లు కానీ, ట్విట్టర్లు కానీ, ఇంకా ఇన్స్టాగ్రామ్లు కానీ, ఇటువంటి ఈ ప్రసార మాధ్యమాల వల్ల కాపురాలు దెబ్బతినిపోతున్నాయి. సరిగా చేయవలసినటువంటి కర్తవ్యం ఎవ్వరూ కూడా వారికి వారు అనుసరించడం లేదు. ప్రతి నీచమైనటువంటి మాట, ప్రతి పనికి మాలిన మాట కూడా తీసుకొచ్చి యూట్యూబుల్లో పెడుతూ ఉన్నారు. దానిని అనుసరించిన వారు మందమతులు, మూర్ఖపు మనుషులు. వాడు అదే పెడితే నేను ఇది ఎందుకు పెట్టకూడదు అని ఒక ఏ విధంగా అంటే నీతి బాహ్యమైనటువంటి విషయాలు కూడా తీసుకొచ్చి యూట్యూబ్లో పెడుతూ ఉన్నారు. ఎంత గ్రుడ్డిగా ఇమిటేట్ చేయటం అంటే ఒక బ్లైండ్ ఇమిటేషన్. ఎలాగంటే ఒక అంధ పరంపర అవతలవాడు చేస్తూ ఉన్నాడు, అసలు అది మనం పెట్టవచ్చా, మనం సమాజానికి ఏమిస్తున్నాం, మనం నలుగురికి ఏం తెలియజేస్తున్నాం అనేది అవసరం లేదు. వాడికేం వచ్చింది నాకెందుకు రాదు, నేనెందుకు పెట్టకూడదు, నేనే అనర్హున్నా అన్నట్లుగా పనికిమాలిన నీచమైన తెలివితేటలతో కూడుకొని సంఘానికి ఎంతో అనారోగ్య స్థితి తీసుకొచ్చేటువంటి దుష్టమైనటువంటి విషయాలను కూడా దానిలో తిట్లు, కొట్టుకోవడాలు, మరి ఇంకా అంతకంటే నీచమైనటువంటివి 4 గోడల మధ్యలో జరగవలసినటువంటి అసభ్యకరమైనటువంటి పనులు, ఇటువంటివన్నీ కూడా తీసుకొచ్చి యూట్యూబుల్లో పెట్టి మంచి వారిని సైతం కూడా నాశనం చేయడం. అందుకే ఈరోజు మహిళా జాతి ఏ విధంగా పట్టుదప్పిపోయింది అంటే నీతి నియమం అనేటువంటి దానికి కట్టుబడి ఉండట్లేదు. మగవాళ్లే తగ్గుతున్నారు, ఆడవాళ్లే కొంచెం అదనంగా నీచమైన స్థితికి దిగజారిపోతూ ఉన్నారు. వారి వల్ల అంతకుముందు పురుషుల వల్ల స్త్రీలు ఇబ్బంది పడేవారు. ప్రకృతి ధర్మం ఏంటి, ఒకసారి ఒకరిని
ఇబ్బంది పెడితే అదే తిరగబడుతుంది. అంతకుముందు అంటరానితనంతో వారిని ఇబ్బంది పెట్టేవాళ్ళు మరి అగ్రకులాల వాళ్ళు. ఈరోజు అగ్రకులాల వాళ్ళు చేతులు కట్టుకొని అటువంటి అస్పృశ్యత అనేటువంటి వారిని ఎవరినైతే దూరం పెట్టారో వాళ్ళ ముందు చేతులు కట్టుకోవలసి వచ్చింది. ఎందుకు? రిజర్వేషన్లు. వాళ్ళకి వయసులో మరి మెసులుబాటు ఉంటుంది, వారికి మార్కుల్లో మెసులుబాటు ఉంటుంది, అన్నింటిలో కూడా వాళ్ళని తీసుకొచ్చి నెత్తిన పెట్టుకోవడం దేనికి అంటే ఇది రాజకీయ లక్షణం. ఈ రాజకీయ లక్షణం ద్వారా మరి ఆ రిజర్వేషన్స్ తీసేశారా వాళ్ళ ప్రభుత్వం ఉండదు. ఆ భయం దానితోటి చదువు తక్కువైనా జ్ఞానం తక్కువైనా మరి వయసు ఎక్కువైనా వీళ్ళందరినీ తీసుకొచ్చి ఏ విధంగా అంటే ఇప్పుడు మహాభారతంలో ధృతరాష్ట్రుడు అంటే అంగవైకల్యంతో ఉన్నటువంటి వాడు రాజ్యాన్ని పరిపాలిస్తే ఏమైంది? మొత్తం దుష్టత్వంతో కూడుకొని ఒకనాడికి మొత్తం కూడా అది పెళ్ళుబికి కౌరవ వంశం కాదు అక్కడున్న సామ్రాజ్యాలు మొత్తం కూడా కూలిపోయి జనాభా కొన్ని లక్షల్లో కూడా చనిపోయి కోట్లల్లో చనిపోయినటువంటి స్థితి ఏర్పడింది. అంటే అర్హత ఉన్నటువంటి వానికి కేవలం అవయవ లోపాలు అని చూడనవసరం లేదు. అర్హత అనేటువంటిది వాని యొక్క మానసికమైనటువంటి సౌందర్యం. అటువంటి సౌందర్యం స్త్రీలలో పురుషులలో ఇంకా కూడా డిజేబుల్డ్ పర్సన్స్లో వీరందరిలో కూడా ఎవరికి యోగ్యత అర్హత ఉన్నది అని వానికి పట్టం కట్టాలి. కానీ మార్కులు తక్కువ వాళ్ళకి వయసు ఎక్కువ వాళ్ళకి బుద్ధిమాంద్యం వాళ్ళకి వాళ్ళ అంగబలం వాళ్ళ యొక్క ఆర్థిక బలం అదనంగా ఉన్న వాళ్ళకి వాని వెనకాల ఎంతమంది ఉన్నారో ఆ ఓట్లన్నీ వస్తాయి అనుకున్నప్పుడు ఒక పనికి మాలిన వాడిని తీసుకొని వచ్చి ఈ విధంగా అందలం ఎక్కిస్తే ఎంత అసలు సమాజం ఏ విధంగా ఇబ్బంది పడిపోతుంది, అభివృద్ధి లేక ఏ విధంగా ఇబ్బంది పడుతుంది. స్త్రీలకు లేనిపోయినటువంటి క్రొత్త విధానాలు కొత్త కట్టుబాట్లు అనేటువంటివి వాళ్ళకే అన్ని వెసులుబాటులు ఇచ్చేటప్పటికి మగపిల్లలు అల్లాడిపోతూ ఉన్నారు. అంటే ఒక బ్లైండ్ ఇమిటేషన్, ఒక చీకటిలో గ్రుడ్డిగా అనుకరించడం. అది ముందు గొయ్యి ఉందా నుయ్యి ఉందా లేదు. పుట్టినటువంటి పిల్లల్ని గాలికి వదిలేసి కూడా నీచంగా నిర్భయత్వంగా సిగ్గు లేకుండా లజ్జను వదిలేసి వాళ్ళు ఎంతో ఓపెన్గా చెప్పేసుకుంటున్నారు. అంటే ఒక భర్త చాలడు అన్నట్టు, పిల్లలతో అవసరం లేదని, ఉన్న జీవితం ఆనందించాలి అని ఒక పద్ధతి పాడు అనేది ఏమీ లేకుండా విచ్చలవిడి శృంగారానికి అలవాటు పడిపోతూ ఉన్నారు. అంటే ఈ అంధ పరంపరే తన యొక్క శక్తి, తన యొక్క యుక్తి, తన యొక్క జ్ఞానం, తన యొక్క పరిసరం, తన యొక్క జీవితం ఏ విధంగా దానిని సక్రమంగా చేసుకోవాలి అనేటువంటి జ్ఞానం లేకపోవడమే కదా. ఈ విధంగా వాడు చేస్తే నేనెందుకు చేయకూడదు, నేను చేస్తే వాడెందుకు చేయకూడదు, ఈ విధంగా చేస్తూ రావడం చేత ఏమవుతుంది? అదంతా కూడా ఇప్పుడు కథలో మనం చెప్పుకున్నటువంటి దానిలాగానే ఒక రాణిగారి చాకలి ఏడ్చిందని బ్లైండ్గా అనుసరిస్తే ఏమవుతుంది? ఆ పట్టణం అంతా కూడా శోకములో మునిగిపోయినట్లుగానే ప్రతిదీ కూడా ఇది ఎంతవరకు ఉపయుక్తంగా ఉంటుంది, ఎంతవరకు సమాజ సేవ నేను మాటల రూపంలోనో కలం రూపంలోనో కవిత రూపంలోనో లేదా వస్తు రూపంలోనే నేను సమాజానికి సేవ చేయగలను అనే భావం లేకుండా వాళ్ళు ఇష్టానికి ఏది వస్తే అది ఒక సాధనం అనేటువంటి యూట్యూబ్ అనే ఒక సాధనం ఉంది. దానిలో వాళ్ళ ఇష్టానికి వాళ్ళ మతంతో గతంతేనని వాళ్ళ మతి ఒక ఉన్నటువంటి చిన్న మతితోటి పెద్ద గతిని దుర్గతిని సృష్టిస్తూ ఉన్నారు అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా మరి గమనించుకోవాలి అని ప్రార్థిస్తూ ఈ ప్రపంచానికి ఎక్కడి నుండి అంటే ఈ పరంపర ఈ గ్రుడ్డిగా అనుకరించడం అనేటువంటిది ఉన్నది కదా. అసలు తాము ఎక్కడి నుండి వచ్చారు, ఎక్కడ నుండి ఈ పంచభూతాలలోకి, పంచభూత నిర్మితమే దేహము, అసలు అంతకుముందు ఎక్కడుండేవారు? ఎక్కడుండేటువంటి జీవి మళ్ళీ కూడా దేహాన్ని ఎత్తుక్కొని వచ్చింది. దేహం యొక్క నిర్మితం ఏ విధంగా జరిగింది? ఆకాశవాయు అగ్ని జల పృథ్వులతో కూడుకొని జరిగింది. అయితే తాము ఎక్కడి నుండి ఈ ప్రపంచానికి ప్రాపంచక నిర్మితమే కదా దేహము, ఈ దేహంలోకి ఎట్లా వచ్చింది?
అసలు ఎక్కడికి వెళ్ళాలి, ఒకవేళ దేహం పతనమైందా ఎక్కడికి వెళ్ళాలి, తమ లక్ష్యం ఏమిటి, ఆ లక్ష్యాన్ని ఏ లక్ష్యాన్ని ప్రాప్తింపజేసుకోవాలి అంటే ఆ లక్ష్యానికి మార్గం ఏమిటి, ఆ లక్ష్య ప్రాప్తి కోసం ఆ మార్గాన్ని సూచించేవారెవరు, దానిని సాధించేటువంటి పద్ధతి ఏదైనా సరే కొద్దిపాటైనా సరే విచారించాలి కదా. విచారించకుండానే తమ యొక్క గమ్యస్థానమైనటువంటి తాను పరమాత్మ స్వరూపుడు అన్నప్పుడు పంచభూత నిర్మితమైనటువంటి దేహంలోకి వచ్చాడు అంటే అజ్ఞానంతో అజ్ఞాన ఆవరణతో చుట్టబడటం చేతనే వాడు దేహంలోనికి వచ్చాడు. ఈ దేహము అంటే ఇది పరమాత్మ స్వరూపమే కదా, మరి పరమాత్మ తత్వాన్ని చేరాలి, అదే కదా తన గమ్యస్థానం. అటువంటి తన గమ్యస్థానమైన పరమాత్మను గురించి కొద్దిగైనా ఆలోచన చేయకుండా తమ తండ్రులు, తమ తాతలు, తమ ముత్తాతలు, ప్రక్కింటి వారు, పొరుగువారు ఏ ఏ విషయాలలో బడి కొట్టుకుంటున్నారో తాము కూడా అదే పద్ధతిని అనుసరిస్తూ దృశ్య వ్యామోహంలో పడి తల్లడిల్లుతూ ఉన్నారు. కానీ తాము వచ్చినటువంటి పని ఏంటి అంటే శరీరంలోకి వచ్చాం. అందులో ఎటువంటి శరీరం, మానవ జన్మము అంటే మా అంటే అజ్ఞానము, నా అంటే లేకుండా, వా అంటే వర్తించేటువంటిది మానవ దేహం. అంటే జంతువునాం నరజన్మ దుర్లభం, అటువంటి పశుపక్షాదుల కంటే కూడా మానవ జన్మ అనేటువంటిది చాలా పుణ్యం కొద్దీ వస్తుంది. అతి దుర్లభం, లభించడం చాలా కష్టం. మళ్ళీ అంత కష్టమైనటువంటి దేహాన్ని ప్రాప్తింప చేసుకున్నాం కదా, అలా ప్రాప్తింప చేసుకొని కూడా మళ్ళీ నీచ స్థితికి పశువులు కూడా అనుసరించినటువంటి విధానానికి వెళ్ళిపోతూ ఉన్నాము. అంటే ఈ దృశ్య సంబంధమైన వ్యామోహాలలో పడి కొట్టుకుంటున్నాము. అంటే అసలు తాము వచ్చినటువంటి పని, ఈ మానవ శరీరాన్ని ధరించినటువంటి పని, దాని యొక్క అసలు సరి అయినటువంటి పద్ధతి అనేది తమ నిజస్వరూపం ఏమిటి అని విచారించినప్పుడు తాను ఏ దేహాన్ని ధరించింది, ఆ ధరించినందుకు ఏది అనుసరించాలి అని విలువ తెలుసుకుంటుంది. కాబట్టి విఘ్నులైనటువంటి వారు ఏం చేయాలి, ఇటువంటి అంధ పరంపరని గ్రుడ్డిగా అనుసరించడం, ఒక బ్లైండ్ ఇమిటేషన్ అనేటువంటిది వదిలివేయాలి. వదిలివేసి చక్కని వివేకాన్ని, సత్యము నిత్యము శాశ్వతమైనటువంటి పరమాత్మ తత్వమే సత్యము అనే వివేకాన్ని ఆశ్రయించుకోవాలి. అసలు తమ జీవితం అంటే ఆ జీవి శరీరాన్ని ధరించి వచ్చినటువంటి లక్ష్యం ఏమిటి అనే విషయాన్ని గురించి లెస్సగా గొప్పగా చింతన చేయాలి. జీవితం అనేటువంటిది అంతం కాక మునిపే మరి ఆత్మసాక్షాత్కార రూపమైనటువంటి లక్ష్యప్రాప్తిని పొందాలి. అలా పొందినప్పుడే కదా ధన్యులవుతారు అని చెబుతూ, అంటే ఎవ్వరినీ కూడా గ్రుడ్డిగా వచ్చా అనుకరించకూడదు. మరి గతంలో జరిగినది, రాబోయేటువంటి దానిని గురించి కూడా అనేక విమర్శలు చేసుకోవాలి. ఏ విధంగా మరి శరీరాలు అనేవి అనేకం వస్తూ ఉన్నవి. అది ఎవరు చెప్తారు అంటే మన శరీరం వచ్చినందుకు గుర్తేమిటి, మరి మిగతా కొన్ని జీవుల దేహాలు పశువులుగా, క్రిమికీటకాదులుగా, వృక్షాలుగా, కదిలే వాటిగా, కదలని వాటిగా, రకరకాలుగా ప్రాణంతో ప్రాణవాయువుతో కూడుకునే ఉన్నవి కదా. ఈ ఉన్నవి అంటే అనేక శరీరం వదిలిన తర్వాత మరొకటి వాడు అనుసరించినటువంటి కర్మ ఫలితం ప్రకారం ఆయా శరీరాలను పొందుతారు అనే విషయం మాత్రం తెలుస్తుంది కదా. కాబట్టి గతంలో శరీరాలు ఉన్నవి అంటే అది ఉన్నందుకు గుర్తే కదా ఇప్పుడు కూడా శరీరం ఉన్నది కదా. దేహం అనేది శాశ్వతంగా సమసిపోలా. ఈ యొక్క పుట్టుక చావు అని దానితో కూడుకొని గతంలో ఏమై ఉన్నాం, రాబోయేదానికి ఏమై ఉంటాము అనేటువంటి విషయాన్ని చక్కగా తనకు తాను విమర్శించుకోవాలి. విమర్శించుకున్నప్పుడు మాత్రమే ఏ కార్యాన్ని చెయ్యాలి, తన లక్ష్యప్రాప్తి ఏమిటి, పరమాత్మ వస్తువే తాను, అటువంటి పరమాత్మ స్థానాన్ని పొందాలి అంటే ఎటువంటి సత్కార్యాలను చేయాలి అనేటువంటి విషయాన్ని గురించి యోచన చేయాలి. అలా యోచన చేసినప్పుడు వాడు అవివేకంతో గ్రుడ్డిగా చేసేటువంటి కర్మలు అనేవి వదిలివేస్తాడు. అటువంటి వాడు చేసేటువంటి కర్మ గ్రుడ్డిగా అనుసరించేటువంటిది మహాప్రమాదంతో కూడి ఉంటుంది. కాబట్టి అది ఎల్లప్పుడూ ఏ కాలమునందైనా, భూతకాలంలో, జరిగిపోయిన కాలంలో, రాబోయే కాలంలో, జరుగుతూ ఉన్న కాలంలో అయినా సరే అటువంటి కర్మ గ్రుడ్డిగా అనుకరించేటువంటి కర్మను వదిలివేయవలసిందే. ఇంకా కూడా
ఇంకా సామాన్యంగా భగవంతుని పట్ల విముఖత్వంతో కూడుకొని స్వార్థ సాధన కోసమే గావించేటువంటి ఈ దృశ్య విషయ సంపాదన రూపమైనటువంటి కర్మలన్నీ కూడా రాజసికమైనవి, తామసికమైనటువంటి క్రియల కిందకే వస్తాయి కదా. ఎలాగంటే వాటి చేత తన ఆత్మకు నష్టమే కలుగుతుంది. తన ఆత్మకు కలిగేటువంటి నష్టం ఏమిటి అంటే మళ్ళీ కూడా శరీరాలను ధరించుకొని ఈ సంసార బంధములో చావు పుట్టుకులకు లోనయ్యేటువంటి స్థితి ఎందే పడి ఉంటాడు అని చెప్పడం చేత ఈ రాజసికమైన తామసికమైనటువంటి క్రియలు అన్నీ కూడా వాటన్నింటికీ మూల కారణం ఏమిటి? అవివేకము, అజ్ఞానమే అయి ఉన్నది కదా. అదే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి మొట్టమొదట వివేకాన్ని సంపాదించుకోవాలి. ఇటువంటి రాజసికమైన తామసికమైనటువంటి వృత్తులు మొత్తం కూడా వదిలివేసి జీవితాన్ని చక్కగా సంస్కారబద్ధంగా చేసుకోవాలి. అంటే తామస కర్మ అనేది ఎట్లాంటిది అంటే రాబోయేటువంటి కలగబోయే దుఃఖాలు మొదలైనటువంటివి, ధనాదుల నాశము కానీ, దేహాదుల బాధ కానీ, తన యొక్క సమర్థతను కానీ ఆలోచన చేయకుండా అవివేకముతో గ్రుడ్డిగా ఆచరింపబడేటువంటి కర్మం ఏదైతే ఉంటుందో అదే కదా తామసిక కర్మ అని చెప్పబడుతూ ఉంటుంది. ఇటువంటి తామసికమైనటువంటి ప్రవృత్తికి కారణము కేవలము అవివేకమే అయ్యున్నది అని తెలియజేస్తూ ఓం మంగళం పావన గీతామాత జయ మంగళం భక్తజనావని బంధ విమోచని భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.